రాస్కెల్ వెళ్ళు నెత్తి మీదకి వచ్చాయా నా కారు డాష్ కొట్టావు దీని రంగు పాడిపోతే ఎవడొస్తారా ఊరికే నోరు పారేసుకోక మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి ముందు వంగిపోయి నా చక్ర సంగతి తేల్చండి నువ్వు కావాలని డాష్ కొడితే నా తప్ప అంటే కావాలని డాష్ కొట్టడానికి మా ప్రాణాల మీద మా తీపి లేదనుకున్నారా లేకపోతే మా సైకిల్ రిక్షాలో మీ కారును ముద్దు పెట్టుకోవడం సరదా అనుకున్నారా మీరే కావాలని రాంగ్ సైడ్ లో వచ్చి డాష్ ఇచ్చిన చాలక ఇంకా మాట్లాడతారండి మాటలు ముందు వంగిపోయి నా చక్ర సంగతి తేల్చండి రై దాసు ఏమిటా న్యూసెన్స్ అవతల టెండర్ కి టైం అయిపోతుంది నీకు తెలియదు మావయ్య ఈ విధానంతా ఇంతే కారున్న వాళ్ళని చూస్తే కడుమంట ఏదో రకంగా డబ్బు లాగాలు చూస్తారు బ్లడీ ఫెలోస్ దే ట్రై టు స్క్వీజ్ అవుట్ మనీ మిస్టర్ హోల్డ్ యువర్ టంగ్ డోంట్ టాక్ రబ్బిష్ అండ్ బీ స్టూపిడ్ డు యు థింక్ అవర్ rickshaw pullers are blackmailers and beggars first of all withdraw your remarks and apologize వెల్ ఏ మిస్టర్ నువ్వు ఇంగ్లీష్ చదువుకున్న రిక్షా వాడివా లేదండి రిక్షా తప్పుతున్న చదువుకున్నవాడు మరి ఇంత చదువుకుని కూడా రిక్షా ఎందుకు తప్పుతున్నావు అదృష్టం కొంతమందిని కార్లు ఎక్కిస్తుంది మరి కొంతమందిని రిక్షాలు దొరికిస్తుంది అయినా మా కష్టకాలతో మీకేం పని కానీ ముందు దాని రిపేర్ సంగతి చూడండి రై దాసు ఇదిగో ఒక 100 రూపాయలు ఇచ్చి అలాగే అక్కర్లేదండి 25 రూపీస్ ఉంచాలి మా మీద మీకు నమ్మకం లేకపోతే మీరే రిపేర్ చేసి మాకు ఇవ్వండి ఇవ్వరా ఇవ్వు చూడండి దీంతో సరిపోదు ఈయన మా రిక్షా వాళ్ళందరినీ చాలా హీనంగా మాట్లాడేందుకు ముందు క్షమాపణ చెప్పుకోవాలి నో ఇట్స్ ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ అయితే మీరు ఇక్కడి నుంచి కదలటం కూడా ఇంపాసిబుల్ ఒరే దాస్ న్యాయం వాళ్ళ వైపునే ఉంది ఇచ్చి అపాలజీ ఇచ్చి అది కాదు మావయ్య షట్ అప్ అపాలజీ ఇవ్వమంటుంటే ఐఎమ్ సారీ కృష్ణ ఐఎమ్ సారీ మిస్టర్ కృష్ణ దట్స్ గుడ్ మిస్టర్ కృష్ణ దీనివల్ల నాకు 2 పాయింట్లు అర్థం అవుతున్నాయి మా దాస్ మమ్మల్ని రాంగ్ సైడ్ లో నడిపిస్తున్నాను ఒకటి తప్పులు జరిగితే నువ్వు ఊరుకునే రకం మనిషివి కాదని మరొకటి రైట్ యు ఆర్ వెరీ మచ్ రైట్ సార్ నేనే కాదు ఇలాంటి తప్పులు జరిగితే ఏ రిక్షా వాడు సహించరని తెలుసుకోండి అఫ్ కోర్స్ రారా తప్పండి సరేవండి ఈ రైట్ గేట్ దగ్గర ఇక్కడే 7 రూపీస్ నో కీప్ ది చేంజ్ నో సార్ టిప్స్ తీసుకుని అలవాట్లేదు దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి నువ్వు చాలా స్వాభిమానం కలవాడు అన్నది ఒకటి అందుకే ఇంత తొందరగా రిక్షా నుంచి ట్యాక్సీ వరకు ప్రమోట్ అయ్యావు అనేది మరొకటి ఏమై రైట్ థ్యాంక్స్ సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ ఏమిటి మీ బ్రీఫ్ కేసు నా ట్యాక్సీలో మర్చిపోయాను మై గాడ్ అసలు మనిషి ఏంటయ్యా నువ్వు ఏ సార్ ఏం చేశాను ఓపెన్ ఇట్ కమాన్ ఓపెన్ ఇట్ అదెంతో నీకు తెలుసా ₹1,00,000 మ్యాన్ ₹1,00,000 ఏమైంది ఏం లేదమ్మా నా మతి వరకు నీకు తెలిసిందేగా ₹1,00,000 ఉన్న ఈ బ్రీఫ్ కేసుని నేను అతను ట్యాక్సీలో మర్చిపోతే పాపం జాగ్రత్తగా తీసుకొచ్చిస్తున్నాడు ఈవేళ మన కారు డ్రైవర్ రాకపోవటం నేను ఇతని ట్యాక్సీనే ఎంగేజ్ చేయటం మన అదృష్టం డాడీ లేకపోతే ₹1,00,000 యువర్ రైట్ బేబీ దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి మనిషికి మధ్యపరి పుట్టకూడదనేది ఒకటి పేదవాళ్ళలో ఇంత నిజాయితీ పనులు ఉంటారనేది మరొకటి చూడబాయ్ నువ్వు నీ నిజాయితీని నిరూపించుకుని మీ ట్యాక్సీ డ్రైవర్లు మొత్తానికే మంచి పేరు తీసుకొచ్చావు సెలవండి వస్తా డాడీ ఇతనెవరో సత్యహరిశ్చంద్రుని మించిపోయినట్టున్నాడే కరెక్ట్ అమ్మగారు అమ్మగారు శాంతి నేల లోపల మునిగిపోతుందమ్మా అయ్యో కాపాడండి శాంతి మునిగిపోతుంది కాపాడండి చాలా థ్యాంక్స్ అండి శాంతి అమ్మా శాంతి శాంతి మరేం ప్రమాదం లేదు మరో గంటలో తెలివి వస్తుంది మళ్ళీ సాయంత్రం వచ్చి చూస్తాను వస్తాను ప్రాణాలకు తెగించి మా పాపను మాకు దక్కించావు
నేనున్న మాటతో తెచ్చుకోలేదు. కమా టేక్ దిస్. ఏంటి సార్ ఇది? పాపను రక్షించేందుకు కృతజ్ఞతగా 1000 రూపాయలు. హో, అంటే మీ పాప ప్రాణ ఖరీదు 1000 రూపాయలేనా? ఇట్స్ ఆల్ రైట్. ఇంకో 1000 రూపాయలు తీసుకో. కమా. చూడండి, మీ బిడ్డ నిస్సహాయంగా మరణిస్తూ ఉంటే తోటి మానవుడిగా నా కర్తవ్యం నేను నిర్వహించాను. ఏదో మానవత్వంతో చేసిన పనికి కరెన్సీ నోట్లతో విలువ కట్టడం ధర్మం కాదు. సారీ ప్లీజ్. సెలవు. ఏ మిస్టర్, ఆగు. వెల్, దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. నువ్వు విశాల హృదయం అనేది ఒకటి, అవసరమైతే ప్రాణాలకు కూడా లెక్క చేయమనేది మరొకటి. బేబీ, ఇతను రుణం మనం తీర్చుకోకపోతే మనకి పాపం చుట్టుకుంటుంది లేదు. ఎస్ డాడీ, ఇతను చేసిన ఉపకారం సామాన్యమైంది కాదుగా. అందుకనే మన కన్స్ట్రక్షన్ కంపెనీకి మేనేజర్ గా ఇతను వెంటనే అపాయింట్ చేస్తున్నాం. సార్, జీతం ఇస్తే మనుషులు దొరుకుతారు కానీ నీలాంటి నమ్మకస్తులు దొరకరు. దట్స్ ఇట్. మామయ్య, అతను మనకు ఉపకారం చేశాడనుకుంటే మనం కాస్త డబ్బిచ్చి సాయం చేయొచ్చు, కానీ అర్హతలు చూడకుండా అందరా లెక్కించడం అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఇజ్ ఇట్? దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. అతని అర్హతలు ఏమిటో నీకు తెలియనేది ఒకటి, అతని సూపర్వైజర్ గా అపాయింట్ చేయడం నీకు ఇష్టం లేదనేది మరొకటి. ఆల్రైట్ ఆల్రైట్. అతని అర్హతలు ఏమిటి ఇప్పుడే తెలిచేస్తాను. మిస్టర్, నీ పేరేమిటన్నావు? కృష్ణ. ఎంతవరకు చదివా? బి. బిఈ వరకు చదివి ఒకప్పుడు రిక్షా లాగడానికి కారణం? నిరుద్యోగంతో దొంగగానో ముష్టివాడిగానో బ్రతకడం కంటే కాయ కష్టం చేసి రిక్షా లాక్కుని బ్రతకడం మంచిదని. దాట్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. సరే, ఆ రోజు నీ ట్యాక్సీలో నేను 1,00,000 రూపాయలు బ్రీఫ్ కేసు మర్చిపోతే అది తిరిగి నాకెందుకు తీసుకొచ్చి ఇచ్చావు? పరాయి సొమ్ము కాసిపట్టం పాపం కాబట్టి. దాట్స్ ఆనెస్టీ. అతని అర్హతలతో పోల్చి చూస్తే నీ అర్హతలు బట్టి నువ్వు ఎక్కడున్నావో తెలుసా? గేటు దగ్గర వాచ్మన్ గా. am I correct? మిస్టర్ కృష్ణ, నువ్వు వేళ డ్యూటీలో జాయిన్ అవుతున్నావు. ఓకే? ఓకే సార్, థ్యాంక్స్. ఓ స్ట్రిక్ట్ ఎక్కడ ఉన్న ప్లాన్స్. కృష్ణ, వద్దంలాగు. నో థ్యాంక్స్. వద్దనడానికి ఇలాంటి సిగరెట్లు కావు. 555 అంటే 3-5. జీవితంలో పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాంటి సిగరెట్లు తాగుతారు. టేక్ ఇట్. ఐఎమ్ సారీ. ఆయనకన్నీ 5 క్లాస్ అలవాట్లండి. 3-5 సిగరెట్లు, 3 ఆసుల క్లబ్లో 3 ముక్కలాట్లు. దాసు గారు, నిన్న 3 ముక్కలాట్లో ఏం చేశారు? ఏం చేశావని వేరే అడగాల? 3 ముక్కలాటలో మనల్ని మించిన మనగాడు సిటీ మొత్తంలో లేడు. అందుకేగా మీకు జోద కళా ప్రపూర్ణ అని బిరుదిచ్చారు. చూడు కృష్ణ, ఈ రోజు సాయంకాలం మన 3SS క్లబ్కి వెళ్దాం. బి రెడీ. నో ప్లీజ్. ప్లీజ్ అంటే లాభం లేదు బ్రదర్. 3 రూపాయలతో 300 రూపాయలు ఎలా గెలుచుకోవాలో నేర్తాను. ఐఎమ్ సారీ, జోదమాటం నాకు అలవాట్లేదు. ఓకే?